కామన్ మ్యాన్ డౌట్. నేటి రోజుల్లో ప్రాణాయామం గురించి చాలామంది గురువులు, సన్యాసులు తమ తమ శైలిలో ఎన్ని రకాల ప్రాణాయామాలు ఉన్నాయి, అవి ఎలా చేయాలి, ఎలా చేస్తే మనకు ఉపయోగం అని గంటల తరబడి ఉపన్యాసం చెప్తూ ఉంటారు. మనం కూడా వాటిని ఎంతో శ్రద్ధగా విని వదిలేస్తాం. మనం వాటిని ఆచరించం. మనం ఎంతో కొంత డబ్బు వెచ్చించి ప్రాణాయామం క్లాసులకు అటెండ్ అయ్యి ఒక నిర్ణయానికి వస్తాం. సూర్యనాడి, చంద్రనాడి, రేచకం, కుంభకం ఇలా ఎన్నో చెబుతూ చాలా రకాల ప్రాణాయామాలు చెబుతూ ఉంటారు. గంటల తరబడి ప్రసంగాలు, క్లాసులు చెబుతారు కానీ అసలు విషయం చెప్పరు. ప్రాణాయామం అంటే నిమిషానికి 15 నుంచి 18 సార్లు శ్వాసక్రియ తీసుకుంటాం. మనం ఆ శ్వాసక్రియ సంఖ్యను తగ్గించడమే ప్రాణాయామం. అంటే మనం నిమిషానికి 3 నుంచి 4 సార్లు గాలి పీల్చడం, గాలి వదలటం చేయాలి. దీన్నే ప్రాణాయామం అంటారు. ప్రాణాయామం అంటే శరీరంలోని అన్ని అవయవాలకు ఆక్సిజన్ అందించడమే. ప్రాణాయామం చేయడం వల్ల ఆకలి దప్పులు ఉండవు, ఎంతో శక్తి వస్తుంది.